ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 3 శుక్రవారం వృశ్చిక రాశి వారికి చంద్రుని స్థితి వలన భావోద్వేగాలు కొంచెం ఎక్కువగా ఉండే రోజు. రేపటి రోజున వారు చేసే పనుల్లో చిన్న ఆలస్యాలు రావచ్చు, కానీ వారు తీసుకున్న నిర్ణయాల్లో కొంచెం శక్తి బలంగా ఉంటుంది మరియు ఆత్మవిశ్వాసం మధ్యమంగా ఉంటుంది. రేపటి రోజున వారి యొక్క గ్రహబలం మంగళ గ్రహ ప్రభావం, శుక్ర ప్రభావం, శని ప్రభావం, బుధ ప్రభావం వంటి గ్రహ బలాలు ఉంటాయి. రేపటి రోజున వృశ్చిక రాశికి పరిహారాలు: శివారాధన చేయడం చాలా శుభం. ఓం నమ శివాయ అని 108 సార్లు జపించడం చాలా మంచిది. మరియు నల్ల నువ్వులు దానం చేయడం ఇంకా మంచిది. వృశ్చిక రాశి వారు నీరు నింపిన పాత్రను శివాలయంలో సమర్పించడం శుభ ఫలితం ఇస్తుంది. రేపటి రోజున వృశ్చిక రాశి వారికి శివుడు మనశ్శాంతి, గ్రహదోష నివారణ ఉంటుంది. ఆంజనేయ స్వామిని ధైర్యం, సమస్యలు తొలగింపు ఉంటుంది. రేపటి రోజున శుక్రవారం కావడంతో లక్ష్మీదేవి ఆరాధన కూడా వారి ఆర్థిక స్థిరతత్వానికి చాలా మంచిది. రేపటి రోజున వారి యొక్క అదృష్ట రంగు ఎరుపు, గాఢ నీలం. వారి అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారికి శుభ సమయం ఉదయం 9 నుంచి 11 మధ్య చాలా మంచిది. వృశ్చిక రాశి జాతకులారా, ఇప్పుడు మీ జీవితం చుట్టూ ఒక అద్భుతమైన శక్తి పెరుగుతుంది. దీన్ని సాధారణ కళ్ళతో చూడటం ఎవరికీ సాధ్యం కాదు. ఇది ఏదో మామూలు విషయం కాదు. ఒక పవిత్రమైన దేవత అమ్మవారి కరుణ మీతో పాటే ఉంటుంది మరియు ఆమె మీ బాధలన్నిటినీ గమనిస్తుంది. మీ మనస్సులోని భయాన్ని అర్థం చేసుకుంటుంది. మీరు ఏ దారిలో ఉన్న అడ్డంకులన్నిటినీ తొలగించడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆ దైవిక శక్తి మీ జీవితంలోకి ఇలా అకస్మాత్తుగా రావడం వెనుక ఒక పెద్ద కారణం ఉంది. మీరు ఆ దేవుడి సంకేతాలను గమనించి గుర్తించుకోవాలి. అప్పుడు ఆమె ఆశీస్సులను గౌరవించాలని ఆమె కోరుకుంటుంది. సమయం ఉన్నప్పుడే మీరు ఈ విషయాలను తెలుసుకుంటే రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఒకవేళ వీటిని నిర్లక్ష్యం చేసి కేవలం భ్రమ అనుకుంటే మాత్రం ముందు ఎన్నో కష్టమైన పరిస్థితులను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ వినటానికి వింతగా ప్రతిసారి ఏదో ఒక శక్తి మిమ్మల్ని పడిపోకుండా పట్టుకుంటుంది. ఆ శక్తి ఇప్పుడు మీ జీవితంలోకి పూర్తిగా ప్రవేశించింది. మీ కష్టాలన్నిటికీ ముగింపు పలకాలని అనుకుంటుంది. మీ ఇంట్లో సుఖ సంతోషాలు, సంపద, గౌరవం రావాలని కోరుకుంటుంది. కానీ దీనికోసం మీ మనసులో ప్రతికూల ఆలోచనలను, భయాన్ని పూర్తిగా మీరు వదిలిపెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరి మనమైతే పవిత్రంగా నమ్మకంతో ఉంటుందో వారి ఇంట్లోనే ఆ దైవిక శక్తి ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని కొన్ని అద్భుతమైన గుర్తులు కనిపిస్తాయి. వాటిని చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీరే పదే పదే అమ్మవారి గుడికి వెళ్ళాలి అనిపించవచ్చు. మీ కళ్ళల్లో ఒక దైవిక కాంతి లేదా వెలుగు కనిపించవచ్చు. లేదా అకస్మాత్తుగా మీ ఇంట్లో ఆగిపోయిన పనులన్నీ పూర్తి కావడం మొదలవుతాయి. ఇవన్నీ ఆ అమ్మవారే మీకు చూపిస్తున్న శుభగుర్తులు. ఇన్నాళ్ళుగా మీరు పడిన శ్రమ, చేసిన పూజలు, త్యాగాలు ఏవీ వృధా కాలేదు. మీరు దేనికోసమైతే చాన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నారో ఆ విజయం ఇప్పుడు మీకు చాలా దగ్గరగా వచ్చింది. మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళే రేపు మీ ఎదుగుదలను చూసి నోరెళ్ళబెడతారు. దైవ కృపలు తోడైతే మన రాత మారటానికి అసలు సమయం పట్టదు. అందుకే ఈ రోజు నుండి మీ జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి మనస్ఫూర్తిగా ఆ అమ్మవారి స్మరించుకోండి. ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు మీకు తోచిన సహాయం చేయండి. మీ మనసులో ఎవరైనా చెడు ఆలోచనలను రానివ్వకండి. ఇలా నడుచుకుంటే ఆ దేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. ఇది మీ జీవితంలోనే అత్యంత కీలకమైన సమయం. మీ అదృష్టం పూర్తిగా మారిపోతుంది. మీ జీవితంలో మీరు అస్సలు ఊహించని మంచి మార్పులు రాబోతున్నాయి. మీరు చేసిన మంచి పనులు, మీ పవిత్రమైన మనసే ఆ దైవిక శక్తి మీపై వచ్చేలా చేస్తాయి. ఇది ఏదో మామూలుగా జరిగిన విషయం కాదు. దీన్నే కేవలం యాదృచ్ఛికం అని కూడా అనలేం. మీ నిర్మలమైన హృదయానికి దక్కిన ప్రతిఫలం ఇదే. మీ జీవితంలో ఎప్పుడూ ఎవరిని మోసం చేయాలని అనుకోరు. ఎప్పుడూ నిజాయితీగానే బ్రతుకుతారు.
ఎక్కడైనా తప్పుడు పనులు జరుగుతుంటే అక్కడి నుంచి దూరంగా వచ్చేశారు తప్ప వాటిలో భాగం కాలేదు. మీరు మీ మనస్సుని, మీ మాటలను, మీ పనులను సాధ్యమైనంత వరకు పవిత్రంగా ఉంచుకున్నారు. అందుకే ఈరోజు అలౌకిక శక్తి మీ జీవితంలోకి ఇంతలా పనిచేస్తుంది. మీరు ఎవరికి కీడు చేయాలని సరిచూసుకోరు కదా, ప్రతి ప్రాణి పట్ల జాలి కరుణంతోనే నడుచుకున్నారు. ఈ రోజుల్లో ఇంత మంచి పని చేయడం అరుదుగా ఉంటారు. అలాంటి వారిపైనే దేవుడి ప్రత్యేక కరుణ ఉంటుంది. ఇన్నేళ్లుగా మీరు ఈ విషయంలో అర్థం కాకపోయినా ఉండవచ్చు, కానీ ఇప్పుడు సమయం మారింది అని అమ్మవారి స్వయంగా తన ఉనికిని మీకు చూపిస్తున్నారు. ఇదేదో సాధారణ వ్యక్తి కాదు, మీ అంశాలన్నీ మీ కుటుంబాన్ని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న మీ కులదేవత. ఇలాంటి కులదేవత అనుగ్రహం ఉన్న చోటే ఎక్కువ నెగిటివ్ శక్తులు, చెడు దృష్టి ఎక్కువ కాలం నిలవలేవు. అక్కడ మెల్లిమెల్లిగా సుఖ సంతోషాలు, ప్రశాంతత, ఐశ్వర్యం వచ్చి చేరుతాయి. ఏదైనా ఒక పెద్ద గండం లేదా ముప్పు నుండి మీరు అకస్మాత్తుగా బయటపడినప్పుడే మీకే ఆశ్చర్యం వేసి ఉండవచ్చు. ఎవరైనా మీకు తీవ్రమైన అన్యాయం లేదా కీడు చేయాలని చూసినప్పుడు వారి ప్రయత్నాన్ని తలకిందులైపోయి ఉంటాయి. కొన్నిసార్లు ఇంట్లో అనవసరమైన గొడవలు జరిగి వాతావరణం చెడిపోతుంది అనుకున్న తరుణంలో అకస్మాత్తుగా అంతా ప్రశాంతంగా మారిపోయి ఉంటుంది. ఇదంతా మీ కులదేవత చూపిస్తున్న కరుణే. ఆమె ఎల్లప్పుడూ మీ కుటుంబాన్ని రక్షణ కవచంలా నిలబడి కాపాడుతుంది. ఎప్పుడైనా మీపై ఏదైనా చెడు ప్రభావం లేదా నరదృష్టి పడబోయినప్పుడు ఆమె ఆ శక్తి వెంటనే అప్రమత్తమై రక్షిస్తుంది. మీరు మీ ఇంటి గడప దాటే లోపుకే ఆ తల్లి తన రక్షణతో చోటు చేసుకుంటుంది. మీ ఇంటి చుట్టూ ఉన్న ఆ దైవిక కవచం వల్లే మీ శత్రువులు మీ కులదేవతలను గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఆమె కేవలం ఒక ఆచారంలా కాకుండా మనస్ఫూర్తిగా స్మరించుకోండి. ఎప్పుడైతే మీరు మీ కుటుంబాలలో కులదేవతను నమ్ముతారో అప్పటి నుంచి మీ జీవితంలో ఊహించని మార్పులు మొదలవుతాయి. ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ సాఫీగా జరుగుతాయి. ఇంట్లో సానుకూల వాతావరణం పెరుగుతుంది. జన్మజన్మల నుండి మీతో ఉన్న ఆ దైవిక బంధాన్ని మళ్ళీ గుర్తు చేసుకోమని ఆ తల్లి మీకు ఈరోజు సంకేతాలను ఇస్తుంది. ఆమె ఎప్పుడూ మీతోనే ఉంది, ముందందు కూడా మీ కుటుంబాన్ని కాపాడుతూనే ఉంటుంది. అయితే మీరు మీ ఇంటికి పరిధి దాటి బయటకు అడుగు పెట్టగానే ఆ దైవిక రక్షణ కవచం కొద్దిగా బలహీన పడుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు కులదేవత రక్షణ ఎంతో బలంగా ఉంటుందో బయట ప్రపంచంలో అన్ని రకాల ప్రతికూల భక్తులు అంతే చొరగా తిరుగుతూ ఉంటాయి. ఆ సమయంలోనే చెడుచూపు, నెగిటివ్ ఆలోచనలు మీపై ప్రభావం చూపించడానికి ప్రయత్నిస్తుంటాయి. బహుశా అందుకే కాబోలు గత కొంతకాలంగా మీ మనసులో ఒక తెలియని అసంతృప్తి, బరువుగా అనిపించడం వంటివి జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే శరీరం అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. అయినప్పటికీ ఏదో ఒక అదృశ్యం శక్తి మిమ్మల్ని ప్రమాదాల నుండి కాపాడుతూనే ఉంటుంది. ఇవన్నీ మీ కులదేవత ఇస్తున్న సంకేతాలే. మీ జీవితంలోని ప్రతి బాధను, కష్టాన్ని, మానసిక వేదనను తన పాదాల చెంత పెట్టేయమని ఆ తల్లి మిమ్మల్ని కోరుకుంటుంది. మీ జీవితాన్ని చాన్నాళ్ళుగా వేధిస్తున్న ఆ చీకటి రోజును ముగించడానికి సమయం వచ్చేసింది. కానీ దీనికోసం మీరు కూడా మీ అలవాట్లను ఒక ముఖ్యమైన మార్పు చేసుకోవాలి. ఆ దైవిక శక్తి మీ మనస్సును నిజమైన ఆనందాన్ని ఇచ్చే మార్గంలో నడవమని కోరుకుంటుంది. ఎందుకంటే మనిషి ఎప్పుడైనా లోపల నుండి సంతోషంగా ఉంటాడో, ఎప్పుడైతే మనసు నిండా సానుకూల ఆలోచనలు ఉంటాయో అప్పుడే దైవశక్తులు మన జీవితంలో శాశ్వతంగా నిలిచి ఉంటాయి. ఒకవేళ మనసు ఎల్లప్పుడూ కోపం, అసూయ, భయం మరియు చెడు ఆలోచనలతో నిండి ఉంటే మాత్రం ఆ అమ్మవారి కరుణ మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. అందుకే మీలో దానికి ఉన్న దైవిక వెలుగును గుర్తించాల్సిన సమయం వచ్చింది. రాబోయే 5 రోజుల్లో మీ జీవితంలో అత్యంత కీలకమైనవి. ఈ 5 రోజులు ఏమాత్రం సాధారణమైనవి కావు. ఈ సమయంలో మీరు తెలుసుకునే ప్రతి నిర్ణయంపై, ప్రతి ఆలోచనపై ఆ దైవిక శక్తి దృష్టి ఉంటుంది. ఈ 5 రోజుల్లో మీరు పొరపాటును కూడా చేయకూడని ఆ 2 తప్పులు ఏంటో ఇప్పుడు చెబుతాను, జాగ్రత్తగా వినండి. మొదటి తప్పు, ఏ తప్పు లేని నిర్దోషిని అవమానించడం లేదా ఎవరి మనసునైనా గాయపరచడం. ఏ కారణం లేకుండా ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడినా, బలహీనులను ఇబ్బంది పెట్టినా లేదా నమ్మిన వారి నమ్మకాన్ని మొమ్ము చేసినా ఆ అమ్మవారి అనుగ్రహం మీ నుండే దూరం అవుతుంది. ఎందుకంటే దైవశక్తులు ఎల్లప్పుడూ కరుణ జాలి ఉన్నవారిపైనే నిలబడతాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని ప్రతి గండం నుండి కాపాడిన ఆ శక్తి ఇప్పుడు మీ జీవితంలోకి సంపద, విజయాన్ని, మంచి గౌరవాన్ని తీసుకొని రావాలని అనుకుంటుంది. మీ కలలను నిజం చేయాలని చూస్తుంది. సమాజంలో మీ పేరు మాత్రమే కాదు, మీరు పడిన కష్టాన్ని కథ కూడా అందరికీ తెలిసేలా మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాలని ఆ తల్లి కోరుకుంటుంది. కానీ ఆ శక్తి మీపై అనుగ్రహిస్తే మాత్రం పరిస్థితులు మారటానికి అస్సలు సమయం పట్టదు.
దైవిక శక్తి మనకు దూరమైన జీవితంలో అడుగడుగున అడ్డంకులు పెరుగుతాయి, పనుల మధ్యలోనే ఆగిపోతాయి, మనశ్శాంతి కరువై అదృష్టం కూడా కలిసి రాదు. అందుకే రాబోయే 5 రోజుల్లో ఎంతో జాగ్రత్తగా, భక్తిగా గడపండి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. ఎవరికీ కీడు తలపెట్టకండి. ప్రతిరోజు ఉదయాన్నే ఆ అమ్మవారిని స్మరించుకోండి. ఎందుకంటే మీ రాత పూర్తిగా మారిపోయి అదృష్టం పడే సమయం రావచ్చు. ఇక మెల్లిమెల్లిగా అది మీ ఉద్యోగం, వ్యాపారం మీద, బంధాలు, ఆలోచనలు మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. బహుశా అందుకే కాబోలు గత కొంతకాలంగా మీకు అన్నీ ఉన్నా కూడా ఏదో వెలితిగా, అసంతృప్తిగా కనిపిస్తుంది. మీ మనసులో ఎన్నో పెద్ద పెద్ద కలలు ఉన్నాయి, కానీ సంతోషంగా ఉంచాలని, మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని అనుకుంటున్నారు. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని తపన ఉండడంలో మీరు బలవంతంగా ఉంది. కానీ ప్రతిసారి మీరు విజేతగా నిలిచి సమయానికి అకస్మాత్తుగా ఏదో ఒక అడ్డంకి వచ్చి అంతా తలకిందులై చేస్తుంది. ఎంతో కష్టపడినా చేసుకున్న చివరికి నిమిషంలో ఒక అదృశ్యమైన మీ దారికి అడ్డంగా నిలబడినట్టుగా అనిపిస్తుంది. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరుగుతుంది కాదు. మీ చుట్టూ ఉన్న దైవిక శక్తి మీ నుండి దూరం అవుతుంది అనటానికి ఇది ఒక సంకేతం. ఇలా జరిగినప్పుడు మనిషికి ఆత్మబలం కూడా తగ్గిపోతుంది. అందుకే రాబోయే 5 రోజుల్లో మీ నోటి నుండి ఎలాంటి నిరాశమైన మాటలు రానివ్వకండి. మీ భవిష్యత్తులో బలహీనపరిచేలా అస్సలు మాట్లాడకండి. ఇక రెండవ పెద్ద తప్పు మనసులో అసూయ, కోపానికి చోటు ఇవ్వడం, ఇతరుల ఎదుగుదలను చూసి కుళ్ళుకోవడం లేదా ప్రతి చిన్న విషయానికి విపరీతమైన కోపపడడం వల్ల మనసులోని ప్రశాంతత పూర్తిగా నశిస్తుంది. ఎక్కడైతే మనశ్శాంతి ఉండదో అక్కడ దైవిక శక్తి అస్సలు నిలవదు. మీ జీవితంలో నిజమైన మార్పు రావాలన్నా, మీ అదృష్టం ఎప్పుడూ మీ వెంట ఉండాలన్నా మీ మనసుని నిర్మలంగా ఉంచుకోండి అని గుర్తుంచుకోవాలి. వృశ్చిక రాశి వారి జాతకులారా, మీ 2 తప్పులు మనిషిలోని మెల్లిమెల్లిగా నశింపజేస్తాయి. ఎంతో కష్టపడి విజయం దక్కించుకోవడానికి అసలు కారణం ఇవే. ఇప్పటికైనా మీ అలవాట్లను మార్చుకుంటే చాలా మంచిది. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు మొదలవబోతుంది. మీలో నిద్రపోతున్న ఆ శక్తిని గుర్తించాల్సిన సమయం వచ్చింది. రాబోయే రోజుల్లో ఆ దైవిక శక్తి మీ ఇంటి నిండా లేదా మీ నుండి దూరం అయిపోతుంది అనేది మీ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే మీ ఆలోచనలను సానుకూలంగా మార్చుకొని పూర్తి నమ్మకంతో ఉంచండి. మనసు ఎక్కడైతే పవిత్రంగా ఉంటుందో అప్పుడే మన రాత మారడానికి అస్సలు సమయం పట్టదు. వృశ్చిక రాశి జాతకులారా, మీ హృదయాల్లో గనుక ఆ పరమశివుడిని నుంచి ఆలోచనమైన నమ్మకం, భక్తి ఉంటే ఈ క్షణమే ఈ వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వృశ్చిక రాశి వారికి మీ జీవితంలోని చెడు ఆలోచనలన్నీ పోయి పూర్తిగా రేపటి నుంచి మంచి జరిగే అవకాశం ఉంది. చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.